యెల్లో మందారం చూడండి ఎంత బావుందో. ఇది నా దగ్గర ఇంతకు ముందున్న వెరైటీ అయితే కాదు. అయినా గూడా పర్వాలేదు బానే ఉంది ముద్ద మందారం. పువ్వులు ఎంత చక్కగా పూయాలనంటే, మనం ఆర్గానిక్‌గా తయారు చేసుకున్న కంపోస్ట్ ఇస్తే ప్లాంట్స్ ఎంత హెల్తీగా ఉంటాయి. ఈరోజు ఒక విచిత్రం జరిగిందండి గార్డెన్‌లో. విచిత్రం అంటే ఏం లేదు. ఈ బటర్‌ఫ్లై ఎందుకో తెలీదు మార్నింగ్ నుంచి అలానే ఉంది. అయితే మార్నింగ్ గూడా దాన్ని తీసుకెళ్ళి ఇలా మొక్కల మధ్యలో పెట్టాను కిందున్న దాన్ని. ఆ తర్వాత మళ్ళీ వెళ్లి చూసాను కొంచెం కిందకే ఉంది. మొక్కల్లోనే కిందకుంది. అదసలు అలా నా చెయ్యి పట్టుకునే ఉందండి తిరుగుతూనే. వదలలేదసలు. బహుశా దాని రెక్కకేమైనా అయిందేమో తెలీదు. కానీ ఎగురుతుంది బానే. ఏమైందో తెలీదు. సాధారణంగా అది పట్టుకోవాలంటేనే కష్టం కదా మనకి. అలాంటిది ఇది నా చేతి మీద అలా పాకుతూనే ఉంది అది వదలకుండా. అంటిపెట్టుకొని ఉందన్నమాట. చూడ్డానికి చాలా బావుంది. ఫస్ట్ మార్నింగ్ అయితే నాకు వీడియో తీయడం అవ్వలేదు. ఇదైతే మాత్రం మా తమ్ముడిని కొంచెం వీడియో తీయమన్నాను. ఈ బటర్‌ఫ్లై వదలట్లేదురా నన్ను ఒకసారి చూడు అని. సో, వాడిలా వీడియో తీశాడు. ఇదేమో వదలట్లేదు. అదే ఇక్కడ డ్యామేజ్ అయిందేమో అనుకుంటున్నాను నేను. కానీ బానే ఉంది. అయితే నేను బనానాతో చాలా ఎక్కువగా ఫెర్టిలైజర్ చేస్తానండి. ఎలా అంటే ఇక్కడ చూసారా ఆల్రెడీ ఈ తొక్కలన్నీ ఎండిపోయినాయి. ఈ బనానా పీల్స్. ఇవి నేను ఎందుకంటే ఇంత చిన్న చిన్నగా కట్ చేస్తున్నానో ఇవి ఎండిన తర్వాత పౌడర్ చేద్దామని. పౌడర్ చేయాలంటే వీటిని చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చమాట దీన్ని. అంటే స్టోర్ చేసి పెట్టుకోవడం కోసం. అంతే. దీనికి ముందు 4 డేస్ బ్యాక్ ఏం చేశానంటే బనానా పీల్స్‌ని వాటర్‌లో సోక్ చేశానన్నమాట. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వీటిని ఇలా కట్ చేశాను. ఇవి చాలా పనిచేస్తాయండి మనకి. ఈ బనానా పీల్స్ అందరికీ తెలిసిందే గదా! పొటాషియం చాలా రిచ్‌గా ఉంటది ఇందులో. సో, అందుకని ప్లాంట్స్‌కి చాలా బాగా వర్క్ అవుతది. ఫ్లవర్స్ చాలా ఎక్కువ పూస్తాయి దీనివల్ల. అంటే నేను యూజ్ చేయడం వల్ల. అంటే అంత ఏమంటారు దాన్ని సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెర్మినాలజీ చెప్పలేను గానీ, నా ఎక్స్‌పీరియన్స్‌లో నేనివి వాడడం వల్ల నేను చూసినవి. పువ్వులు చాలా పూస్తాయండి. మన ఆనియన్ పీల్స్‌కి చూడండి డార్క్ కలర్ చాలా వస్తది. సో, అలా అనమాట. వీటికి కూడా మంచిగా వస్తాయి. వీటిని ఇలా ఎండలో పెట్టేస్తే కొన్ని రోజులకి ఎండిపోతాయి. అప్పుడు మనం పేస్ట్ చేయొచ్చు. ఇది బనానా పీల్. మేబీ ఇది నేను రేపు వాటర్‌లో మిక్స్ చేసి ఇచ్చేస్తాను. ఇందులో కొన్ని క్యారెట్ పీల్స్ కూడా వేశాను బనానా పీల్స్‌తో పాటు. అయితే మనం వేసి అలా వదిలేయకూడదు దీన్ని. రోజు మార్నింగ్, ఈవినింగ్ కూడా ఒకసారి మనం అలా కలుపుతూ ఉంటే అది పైన ఒక లేయర్‌లా ఫార్మ్ అవ్వకుండా అది తయారవుతదన్నమాట. లిక్విడ్. అంటే ఫెర్మెంటేషన్ అనేది బాగా అవుతది. ఇవి మీరెప్పుడైనా యూజ్ చేసారా ప్లాంట్స్‌కి? పొగాకు కాడలండి ఇవి. ఆ పొగ ఆకుని తీసేసిన తర్వాత ఉండే కాడలివి. వీటిని కూడా నేను నా ప్లాంట్స్‌కి యూజ్ చేస్తాను. ఇది డెఫినిట్‌గా నేను నెక్స్ట్ వీడియోలో దీని బెనిఫిట్స్ అన్నీ చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే పురుగులేమి రాకుండా కంపోస్ట్ చేయడం. ఎందుకంటే బిగినింగ్‌లో నేను అలా చేసినప్పుడు ఏమైందంటే అసలు ఇంకా మా ఇంట్లో అందరూ నన్ను ఛీ! ఛీ! అనేసారు. అది నేనొక బిన్‌లో ఇలా ఈ కిచెన్ వేస్ట్ అంతా వేస్తే కంపోస్ట్ అయిపోద్దని చెప్పారని నేనలా వేస్తే ఒక టైప్ ఆఫ్ ఏమంటారంటే వార్మ్స్ అనమాట. అవి ఇంక చెప్పలేను నేనవి. అలాంటి పురుగులమాట అవి. ఇన్నంటే ఇంకసలు లెక్కలేనన్ని. వాటిని నేను క్లీన్ చేయాలనంటే నాకు చాలా ఇదయిపోయిందప్పుడు. సో, అందుకని అప్పటి నుంచి నేనంతలా చెయ్యను. ఈ ఈ మెథడ్ ఫాలో అవుతాను. అంటే డ్రైగా ఉండేది. పొడిగా ఉన్న పదార్థాలతో. నేనేం జేస్తానంటే, మన కిచెన్ వేస్ట్‌ని ఎక్కువగా ఆనియన్ పీల్స్, తర్వాత మనం పల్చగా తీసే అంటే కుకుంబర్ గాని ఇలాంటివి వాటి లేయర్లు పల్చగా ఉంటాయి గదా! అలాంటి వాటిని నేనొక 4, 5 డేస్ ఇలా ఎండలో ఉంచుతాను డ్రై అయ్యేలా. అంటే వాటర్ ఉండకుండా దాంట్లో. సో, అలా ఉంచినప్పుడు అదేమవుతదంటే దీనికి పేపర్స్ చిన్న చిన్న అట్ట ముక్కలు అలాంటివన్నీ యాడ్ చేస్తే మనం తడి ఉండదు దానికి. ఎలా అంటే నేను దీంట్లో కర్డ్ గాని అలాంటివేమి వేయను. ఆ బిన్ వేరు మళ్ళీ.
అది సెపరేట్‌గా పెడతాను. ఆ బిన్నులో ఏంటంటే మనకి కింద నుంచి అదంతా ఓజింగ్ అయ్యి లోపలవన్నీ కిందకి వాటరొస్తది. అది వేరు. ఇదేంటంటే ఇలా నేను పాట్స్‌లోనే అంటే ఫ్లవర్ పాట్స్‌లోనే ఒక 2, 3 పాట్స్‌లో ఇలా పెట్టుకుంటానన్నమాట. అడుగు లేయర్‌లో కొంచెం బ్రౌనీస్ వేసుకొని, ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ. ఆ తర్వాత ఈ ఎండబెట్టిన కిచెన్ వేస్ట్‌ని దాంతో ఫిల్ చేసుకొని, ఆ పైన గూడా మనం మట్టేసి పెట్టి ఒక పక్కన పెట్టేస్తే, ఒక 40 డేస్‌లో మనకి కంపోస్ట్ రెడీ అయిపోద్ది. ఎండ ఎక్కువగా ఉంటే చాలా తొందరగా అవుతది. నేను చెప్పాను కదండీ! వీటిని ఇలా నీటిలో సోక్ చేస్తాను ఈ పొగాకు కాడలు. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా చెప్తాను. ఇది నేను ఆగస్ట్ మంత్ ఎండింగ్‌లో అనమాట పెట్టిందిది. ఇలా ఈ గ్రో బ్యాగ్‌లోనే పెట్టుకున్నాను. అయితే ఒక అది ఆగస్ట్ లాస్ట్ మంత్‌లో పెడితే నాకు 2 మంత్స్ పైనే పట్టిందిది. ఎందుకనంటే ఇప్పుడు వింటర్‌లో ఎండ తక్కువగా ఉంటది గదా! ఎండ చాలా ఎక్కువగా ఉంటే ఫాస్ట్‌గా అయిపోద్ది మనకది కంపోస్ట్. ఎండ తక్కువగా ఉంటే కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడతది. సో, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక గ్రో బ్యాగ్‌లో ఇవన్నీ వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అంతా మట్టి వేసుకొని ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి గదా! వీటిని కంప్లీట్‌గా దీంట్లో పెట్టేస్తాను. అంటే దీనికి యాడ్ చేయనిక. అంటే దీనికి ఇంకొక కంపోస్ట్ బిన్ అంటే అన్నీ వేస్తాం కదా! ఒక 2, 3 డేస్‌కి వేసి మళ్ళీ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తూ, మళ్ళీ యాడ్ చేస్తూ అలా చేస్తాం కదా! దీనికైతే అలా యాడింగ్ ఏం చేయను. ఇలా ఎండిపోయిన వాటన్నింటిని మనం ఈ గ్రో బ్యాగ్‌లో నేను ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసి పైన ఒక లేయరు మట్టితో టైట్‌గా పెడతాను. ఒక 4 డేస్ తర్వాత దాన్ని పైకి, కిందకి కొంచెం తిరగబెడితే ఆటోమేటిక్‌గా మనకి చాలా ఫాస్ట్‌గా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. దీనివల్ల ఏంటంటే తడి ఉండదు కాబట్టి పురుగులొచ్చే ఛాన్స్ చాలా తక్కువ. చాలా తక్కువంటే అసలు రావు. ఇంతకు ముందు దానికి కూడా నాకు ఏం రాలేదు. ఇప్పుడు నేను వేసిన దీంట్లో అసలు తడి లేదు. తేమ అనేది లేదన్నమాట. సో, అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చాలా నీట్‌గా కంపోస్ట్ బ్లాక్ కలర్‌లో భలే వస్తదండి దీనికి. మట్టితో నేను టైట్ చేసేస్తాను. ఇంకా దీనికి యాడ్ చేయను. అది ఇది కంపోస్ట్‌లో ఉన్న స్పెషాలిటీ. సో, అలా తడిగా అది పెడితే దాన్ని నేను పైకి, కిందకి అనడం గూడా ఒక్కొక్కసారి నాకేదోలా అనిపిస్తది. సో, మళ్ళీ ఈ టబ్‌లో నేనేం చేశాను, ఈరోజు కిచెన్ వేస్ట్ వేసుకున్నా. ఇవి గూడా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్రో బ్యాగ్‌లో మళ్ళీ పెట్టుకుంటానన్నమాట. సో, ఇది చాలా ఈజీ చేయడం. ఒక 2, 3 డేస్ మనం ఎండలో పెట్టుకుంటే చక్కగా మనకిలా కంపోస్ట్ రెడీ అవుతది. పురుగులుండవు, తడి ఉండదు, స్మెల్ ఉండదు మెయిన్. ఇలా ఎండగా ఉంటే స్మెల్ ఉండదు. సో, ఎవరైనా అలా పురుగులొస్తాయని భయపడేవాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. నా బిన్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకది ఎన్ని రోజులకయింది ఓపెన్ చేసి చూపిస్తానన్నమాట.